భోగి మంటల్లో మన చరిత్రని మనమే కాల్ చేసామని మీలో ఎంతమందికి తెలుసు? ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి భోగి మంటలు వేయడం అండ్ ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసి ఆ భోగి మంటల్లో కాల్ చేయడం అదంతా ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. అండ్ మనకు తెలిసిన భోగి అంటే కూడా అదే. కానీ మన చరిత్రను కూడా ఇలా భోగి మంటల్లో వేసి కాల్ చేసిన విషయం చెప్తా వినండి. పాత వస్తువుల్ని మంటల్లో వేయాలనే దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. అయితే అప్పట్లో బ్రిటిషర్స్ చాలా తెలివిగా పాతదంతా చెత్త అనే ఒక మైండ్ సెట్ ని మనలో క్రియేట్ చేశారు. ఎంతో జ్ఞానాన్ని తెలివిని ఇచ్చే గ్రంథాలని మన చేతులతోనే ఆ భోగి మంటల్లో వేసి కాల్చేసేలా చేశారు. ఇది మన చరిత్రపై జరిగిన ఒక విధ్వంసం. ఒక జాతిని అణిచివేయాలంటే వారి జ్ఞానాన్ని వారి చరిత్రను దూరం చేస్తే చాలు. ఇది మనం చాలా లేటుగా తెలుసుకున్నాం. భోగి రోజున మనం చేయాల్సింది పాత పుస్తకాలను కాల్చడం కాదు, అజ్ఞానాన్ని బద్ధకాన్ని వదిలేయడం, జ్ఞానాన్ని వారసత్వాన్ని కాపాడుకోవడం. మీరు మీ విలేజెస్కి వెళ్ళినప్పుడు ఆర్ ఎక్కడైనా మన పూర్వీకులకు సంబంధించిన ఏది దొరికినా అది పడేయకండి, దాన్ని పూర్తిగా చదవండి. మన కోసం మన పూర్వీకులు వదిలేళ్ళిన ఆస్తి అదొకటి. అప్పుడు బ్రిటిషర్స్ వల్ల మన జ్ఞానాన్ని మన తెలివిని మనమే కాల్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏ గొర్రె చెప్పినా వినకండి. ఈ విషయంలో మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. చలో.